ఆకస్మిక తనిఖీలతోటి సబ్ రిజిస్ట్రార్లకు వణుకు మొదలైంది. రిజిస్ట్రేషన్లు చెక్ చేస్తున్న ఏసీబీ అధికారులు ఆన్లైన్ కాని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న ఇంకొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. మియాపూర్ భూదందా మీద సీరియస్ గా ఉన్న సర్కార్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనకు ఇంకింత స్పీడప్ చేసింది. మొన్న జిల్లాలలో ఉన్న 29 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన ప్రభుత్వం నిన్న ఇంకో 43 మంది సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లను వేరే చోట్లకు మార్చింది. ఎక్కువ కాలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నవాళ్లను గ్రామీణ ప్రాంతాలకు పంపించింది. దీంతోని మొత్తం బదిలీలు 72కు చేరాయి. రాష్ట్రంలో 141 రిజిస్ట్రార్ కార్యాలయాలల్లా సగానికి మించి బదిలీలైనాయి. ఇక ఏసీబీ అధికారులు కూడా జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలల్లా తనిఖీలు చేస్తున్నారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ల, మహబూబాబాద్ కార్యాలయాలలో కూడా తనిఖీలు జరిగినాయి. రిజిస్ట్రేషన్ అయి ఆన్లైన్లో పెట్టని పత్రాలన్నీ తీసుకుపోయారు అధికారులు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 14 ఏసీబీ టీంలు దాడులలో పాల్గొంటున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల వరుస అరెస్టులతోని రిజిస్ట్రేషన్ల శాఖల కలకలం మొదలైంది. మియాపూర్ భూముల కేసుల కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అరెస్ట్ అయిన తర్వాత ఆ వెనుకే మేడ్చల్, బాలనగర్ సబ్ రిజిస్ట్రార్లు రామచంద్రారెడ్డి, మహమ్మద్ యూసుఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సస్పెండ్ అయిన ఆఫీసర్ల ఇండ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ ఆఫీసుల పనితీరు మీద సీఎం కేసీఆర్ నిఘా నివేదికను తీసుకున్నట్లు సమాచారం. పోలీసులతో పాటు ఏసీబీ సోదాలు, సిఐడి దర్యాప్తుల వివరాలు, నిఘా నివేదికలోని అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం.